హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. కాలగమనంలోని పరిమాణాలని, వాటిలోని సూక్ష్మమైన అంశాలను పరిశీలించి పండుగలుగా, పర్వదినాలుగా ఆర్ష సంప్రదాయాలను నిర్దేశించింది. ఆ శుభ సందర్భాల్లో కొన్ని కర్తవ్యాలను, విధి విధానాలను నియమించింది. ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక, పారమార్థిక పరమార్థాలు ఎన్నో ఈ పర్వదినాల్లో సమ్మిళితమై ఉంటాయి. ఆ కోవలోనిదే నేటి భోగి పండుగ. పుష్యమాసంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి శోభతో తరలివచ్చే అందమైన పండుగ భోగి. భోగి భాగ్యం దక్కాలంటే భోగి పండుగ చేసుకోవాలంటారు. ఎన్నో భోగ్యాలను, భాగ్యాలను అందించే నేటి భోగి పర్వదినం ఎన్నో విశేషాల, వైవిధ్యాంశాల సమాహారం. ఆ అంశాల అన్నిటి మేలు కలయిక ఈనాటి ప్రత్యేక కార్యక్రమం భోగి సౌభాగ్య సిరులు. దైవాన్ని సకల భోగాలతో, షోడశ ఉపచారాలతో పూజించే పర్వదినం భోగి. లోకానికి ప్రాణశక్తిని అందించే సూర్యుడిని ఆరాధించే పండుగ భోగి. సూర్య భగవానుడికి స్వాగతం చెప్పే పర్వదినం ఇది. భోగి హేమంతం చామంతి పువ్వులు విరబూసిన తరుణంలో, పుష్యమాసం పున్నాగ పువ్వులు విచ్చుకునే సందర్భంలో, తుషారం తుంటరిగా కవించే నేపథ్యంలో భోగి పండుగ తన నెచ్చిళ్ళు అయిన సంక్రాంతి, కనుమలతో భవ్యంగా తరలివస్తుంది. భోగి పండుగ ఆనందమయ, ఆత్మానుభూతుల సమ్మేళనం ఇది. సస్యశ్యామల, గీతక వర్ణమయ జీవన రాగం. హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. కొత్త ఆశల కలయిక తొలి సంబరం భోగి. సరికొత్త ఆశాకిరణం భోగి. ఆశామయ దృక్పథాన విచ్చుకున్న పచ్చని అంకురం భోగి. ఉత్సాహ కిరటం ఉవ్వెత్తున ఎగిసే ఆనంద సాగరం భోగి. రేపు ఆశయాలకు, పూలబాటలకు మార్గదర్శనం భోగి. పల్లవించే పులకింతలు గుండె గుటిలో సడచేసే సంతోష సంబరం భోగి. ఇలా భోగి ఎన్నో విశేషాలను, సామాజిక చైతన్య స్ఫూరక అంశాలను తనలో నిక్షిప్తం చేసుకుని వచ్చింది. హేమంతంలో వచ్చిన ఆమెను స్వరాగమయ్యి మనల్ని పలకరిస్తుంది.
పండుగ లౌకికమైంది కాదు. ఎన్నో పురాణాల విశేషాలు, పౌరాణిక గాథలు భోగితో ముడిపడి ఉన్నాయి. భోగిని సిరి సంపదలు, పర్వదినోత్సవాలుగా జరుపుకునే ఆచారం అనాదిగా ఉంది. గోదా రంగనాథుల వృత్తాంతంతో పాటు మరెన్నో విశేషాలు. పసిపాపలను దీవించండి, కనుపాపలను ఆశీర్వదించండి. రేపటి వెలుగు దివ్యలను మనసారా దీవించండి. పరమాత్మ రూపాలైన చిట్టి బుజ్జాయిలకు భోగి పళ్ళు పోయక రారండి అంటూ భోగి పళ్ళు వేడుకల్లో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగినాటి సాయంత్రం ఆచరించే ఈ ముఖ్య వేడుక సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఎంతో అందమైన, అనంతమైన ఈ సంబరం భోగికి ప్రత్యేకతను ఆపాదిస్తుంది. సంక్రాంతి శోభ అంతా ముగ్గుల ముగ్ధ మనోహర తత్వంలోనే ఉంటుంది. ధర్మానుసం నుంచి ఆరంభించి కర్మ వరకు సాగించే ముగ్గుల పర్వదినాలకు ముగ్గుల నెలపట్టు అని పేరు. ముగ్గు అనేది లక్ష్మీ స్థానం. ఏ ఇంట ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మగువ మనసుకు కళాత్మక ముగ్గు, మహిళల అంతరంగ కల్పనా చాతుర్యాలకు సంకేతం ముగ్గు. భోగి సందడితో ముగ్గుల వేడుక పతాక స్థాయికి చేరుకుంటుంది. నాడు పాతాళంలో ఉన్న బలి చక్రవర్తి భూమిపైకి వచ్చి దృశ్య రూపంగా సంప్రదాయవాదుల్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఏ ఇంట ముందు ముగ్గు ఉంటుందో వారిని బలి చక్రవర్తి అనుగ్రహిస్తాడు. భోగి మంటలు ఆ బలి చక్రవర్తి మంగళహారతులైతే ముగ్గులు స్వాగతం పలికే చిత్రగీతులు. గొబ్బెమ్మలు, గోదాదేవి, గోవిందుడు, గోపూజ వంటి అంశాలతో భోగి ఓ రసవర్ణ భక్తిభావం బంధూరమై తేజరలుతుంది.
భోగి పండుగ ఎన్నో అంశాల సమ్మేళనం. ఆరోగ్యం, తేజస్సు, ఆయువు, శాంతి, ఆనందం, సామరస్యం, త్యాగం, ప్రకృతి ఆరాధన వంటి ఎన్నో నేపథ్యాంశాలు భోగితో మమేకమై ఉన్నాయి. భోగి రాకతో సంక్రాంతికి అసలైన కళ వస్తుంది. సంక్రాంతి పర్వదినాన భోగి నాంది పలుకుతుంది. ఎవరు భాగ్యవంతులో వారికే భోగి భాగ్యాలు లభిస్తాయని పెద్దల మాట. భాగ్యం అంటే లౌకికమైన సిరి సంపదలు కాదు, మనసు నిండా ఉప్పొంగే ఆనందం. సానుకూల భావాలు, కల్మషం లేని గుణాలే అసలైన భాగ్యం. ఆ భాగ్యం దక్కాలంటే కలిసి ఉంటే కలదు సుఖం అనే భావన పెంపొందిస్తుంది. అంటే రేపటి ఆశయాల సారథి, రేపటి ఆకాంక్షల వారధి. ఈర్ష, అసూయలు లేని మనసే భోగి మందిరం అవుతుంది. కలిమిని బలిమిని కలిసి పంచుకోవటంలోనే ఆనందం ఉంది అని భోగి సందేశం ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఆ సౌభాగ్య సిరులు దక్కాలని మనసారా ఆకాంక్షిస్తూ భోగి పండుగ శుభాకాంక్షలతో నమస్కారం.